నమస్కారం. ఐఫై టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతం పలికిన సింహపురి. భారీ సంఖ్యలో పాల్గొన్న అధికారులు, ప్రజలు, విద్యార్థులు. వైశ్యుల అభ్యున్నతి కోసం వైఎస్ కుటుంబం చేస్తున్న కృషి ఎనలేనిది. అర్బన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ముక్కాల ద్వారకానాథ్ స్పష్టం. వరికుంటపాడు ధర్మవరంలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ. ఆగి ఉన్న లారీ వెనుక నుంచి మరో లారీ ఢీ. నెల్లూరులోని NH5 రోడ్లో ప్రమాదం. చంద్రగ్రహణం ప్రభావం. తెలుగు రాష్ట్రాల్లో ఆలయాల మూసివేత. మహిళల పట్ల ఉత్తరాంధ్ర మంత్రి అసభ్య ప్రవర్తన. విజయవాడలో రోజా వ్యాఖ్యలు. యాక్సిడెంట్ వీడియో రిలీజ్ చేస్తా, కోలుకుంటున్న మంచు విష్ణు. భారతదేశ 13వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికై తొలిసారిగా నెల్లూరుకు విచ్చేసిన ముప్పవరపు వెంకయ్యనాయుడుకు ఘన స్వాగతం లభించింది. ముందుగా తిరుమల శ్రీవారిని దర్శించుకొని నెల్లూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్కు చేరుకున్న ఆయనకు జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు పలువురు అధికారులు, మంత్రులు, బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. భారతదేశ 13వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికై తొలిసారిగా నెల్లూరుకు విచ్చేసిన ముప్పవరపు వెంకయ్యనాయుడికి ఘన స్వాగతం లభించింది. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక హెలికాప్టర్లో నెల్లూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ కు చేరుకున్న ఆయనకు జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు పలువురు అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ నాయకులు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, విద్యా సంస్థల అధినేతలు, వెంకయ్యనాయుడు స్నేహితులు, సన్నిహితులు పుష్పగుచ్చాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. గజమాలలతో సత్కరించారు. దగ్గర కొట్టుకోవడం బండి రాదు, 2-3 బండ్లు
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి వైశ్యులంటే ఎంతో ఇష్టమని, అందుకే కొంజేటి రోసయ్యకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకనాథ్ స్పష్టం చేశారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆయన కుటుంబానికి వైశ్యులంటే ఎంతో అభిమానం ఉందని, అందుకే వైశ్యుడైన కొణిజేటి రోసయ్యకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, నెల్లూరుకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేశారని డిప్యూటీ మేయర్ అర్బన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ముక్కాల ద్వారకానాథ్ స్పష్టం చేశారు. ఇటీవల దివంగత మాజీ ముఖ్యమంత్రి తనయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో తాను అధికారంలోకి వస్తే ఆర్యవైశ్యులు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని ప్రకటించడం చాలా సంతోషకరమని అన్నారు. వైశ్యుల అభ్యున్నతి కోసం వైఎస్ కుటుంబం చేస్తున్న కృషి ఎనలేనిదని, వారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని అన్నారు. నెల్లూరులో జరిగిన ఈ విలేకరుల సమావేశంలో ఆర్యవైశ్యులు తిరువీధి ప్రకాశ్రావు, శ్రీరామ్ సురేష్, లాయర్ శ్రీనివాసులు, దర్శి సురేష్, దుగ్గిశెట్టి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి సాహసోపేతమైనటువంటి నిర్ణయం, ఆర్యవైశ్య కార్పొరేషన్ 2019లో ఆ దేవుని దయ వల్ల అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆర్యవైశ్యులు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో, పేద ఆర్యవైశ్యులు అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా కూడా వాళ్ళకి సహకారం అందించే విధంగా వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పి ఆయన తీసుకున్నటువంటి సాహసోపేత నిర్ణయానికి మన జిల్లా అర్బన్ ఆర్యవైశ్య సంఘం తరఫున మరియు ఏదైతే ఈ కార్పొరేషన్ కోసం సాధన దీక్ష ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా నిర్వహించామో వాటికి సహకరించినటువంటి అన్ని వర్తక వాణిజ్య రంగాల అసోసియేషన్ అందరికీ, అలాగే మాతో పాటు కలిసి వచ్చినటువంటి అన్ని ఇతర కుల సంఘాలందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పత్రాలు ఎన్నో నిరసన తెలియజేసినా పట్టించుకునే ఆనాటి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఈ నెల్లూరు జిల్లాకి ఆ నామకరణం చేయడం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు అన్ని కులాల్లో కూడా వైశ్య కులం అంటే గొప్ప కులంగా చెప్పుకుంటాం. దాన ధర్మాల్లో కూడా ముందుండే కులం వైశ్య కులమే. కానీ ఆ వైశ్య కులంలో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారనేది గుర్తుంచుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పేద ప్రజల కోసం, పేద ఆర్యవైశ్యుల కోసం వైశ్య కమిషన్ ఏర్పాటు చేసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ఎన్నో దఫాలుగా ఈ ప్రభుత్వానికి విన్నవించుకున్నాం. కానీ అక్కడి నుంచి అయితే ఏ విధమైన స్పందన లేదు. ఏప్రిల్ 23వ తారీఖు నెల్లూరు అర్బన్ ఆర్యవైశ్య సంఘం తరఫున ముక్కాల ద్వారకానాథ్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేయడం జరిగింది, వైశ్య కమిషన్ ఏర్పాటు చేయమని. దానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఈరోజు పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాలలో వైశ్య కులాన్ని, వారి యొక్క పేదలను గుర్తించి కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పిన సందర్భంగా ఈరోజు ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఆయన మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, 2 సంవత్సరాలుగా వైశ్య కార్పొరేషన్ కావాలని మహాసభ అధ్యక్షుడు, మాజీ వైశ్య ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కలిసి ఎన్నో పర్యాయములు వారికి అర్జీ ఇవ్వడం జరిగింది సీఎం గారికి. ఇప్పుడున్న రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్వర కానీ, మినిస్టర్ గారు కానీ, ఎమ్మెల్యేలు కానీ కలిసి మాట్లాడినా ఇంతవరకు స్పందన రావడం లేదు. కానీ ఈనాడు ప్రతిపక్ష నాయకులైన జగన్మోహన్ రెడ్డి గారు వైశ్యులను గుర్తించి వైశ్య కార్పొరేషన్ ఇస్తానని ప్రకటించినందుకు వారికి మహాసభ తరఫున మా ధన్యవాదాలు. దేశం గర్వించదగ్గ వీరుడు ఛత్రపతి శివాజీ విగ్రహం ఆవిష్కరించడం తనకెంతో ఆనందదాయకంగా ఉందని శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ చైర్మన్ శాంతారాం పవార్ తెలిపారు. దేశం గర్వించే వీరుడి విగ్రహం ఆవిష్కరించడం ఎంతో ఆనందదాయకమని శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ చైర్మన్ శాంతారాం పవార్ అన్నారు. ఈరోజు వరికుంటపాడు మండలం ధర్మవరంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ కమిటీల ద్వారా ఆర్య మరాఠా జాతిని అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. ఇలాంటి మహావీరుని విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టమన్నారు. ఆర్య మరాఠులను బీసీలుగానే గుర్తించడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వ పథకాలను లబ్ధి పొందేలా ఓబీసీలుగా గుర్తించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈనాటి కూడా వారు నన్ను ఎంతో గౌరవించి పేరు పెట్టి పిలుస్తారు. అటువంటిది నేను తప్పకుండా వారితో చర్చించి మన శ్రీశైలంలో మన మరాఠా అసోసియేషన్ కి స్థలాన్ని కేటాయించుకుని అక్కడ ఈ నిర్మించడానికి నేను
శక్తుల కృషి చేసి తప్పకుండా దాన్ని సాధిస్తానని చెప్పి ఈ సభామూలకంగా మీ అందరికీ నేను మాట ఇస్తున్నాను. ఈ స్ఫూర్తితోనే ప్రతి ఒక్కరూ కూడా మన మరాఠా సోదరులందరూ ఐకమత్యంతో ప్రతి గ్రామాన్ని సందర్శించి అక్కడ ఒక పాముల వాళ్ళు కూడా ఇదే ఆలోచనలు ఉన్నారు. మేము కూడా కృష్ణా జిల్లా తరఫున నూజివీడులో ప్లాన్ చేస్తున్నాము. మనందరి ఆలోచన 2018కి మన వాళ్ళు. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్త ముజ్జే శివ, రామబ్రహ్మం, గ్రామ యువ నాయకులు ప్రసాద్, నారాయణ, సీను, సర్పంచ్ పెదవెంకయ్య తదితరులు పాల్గొన్నారు. చంద్రగ్రహణం నేపథ్యంలో సోమవారం తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలు మూసివేయనున్నారు. చంద్రగ్రహణం గడియలు రాత్రి 10:52 నుండి అర్ధరాత్రి 12:45 ముగియనుంది. చంద్రగ్రహణం నేపథ్యంలో సోమవారం సాయంత్రం నుంచి తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలను మూసివేయనున్నారు. గ్రహణం గడియలు సోమవారం రాత్రి 10:52 ప్రారంభమై అర్ధరాత్రి 12:48 పూర్తవుతాయి. సోమవారం సాయంత్రం 4:30 నుంచి మంగళవారం వేకువజామున 2 గంటల వరకు ఆలయ తలుపులు మూసివేయనున్నారు. మంగళవారం వేకువజామున 2 గంటలకు ఆలయ తలుపులు తెరిచి మందిర శుద్ధి, పుణ్య వ్యూహ వచనం చేపట్టనున్నట్లు తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు తెలిపారు. స్వామివారికి అన్ని రకాల సేవలు పూర్తయిన తర్వాత మంగళవారం ఉదయం 7 గంటలకు సర్వదర్శనం ప్రారంభించనున్నట్లు చెప్పారు. అలాగే గ్రహణం సమయంలో కంపార్ట్మెంట్లలోకి భక్తులను అనుమతించమని, అన్నప్రసాదన వితరణను నిలిపివేస్తామని స్పష్టం చేశారు. అన్నవరం సత్యనారాయణ స్వామి, విజయవాడ కనకదుర్గ దేవాలయం, శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి ఆలయం, భద్రాచలం రామాలయం, యాదగిరిగుట్ట ఆలయాలతో పాటు ఇతర ఆలయాలను చంద్రగ్రహణం సందర్భంగా మూసివేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ పాలనలో మహిళలు అభద్రతా భావంలో ఉన్నారని మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆమె సోమవారం ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ పాలనలో మహిళలు అభద్రతా భావంతో ఉన్నారన్నారు. ఒక పక్క రాష్ట్రంలో మహిళలను వేధిస్తూ, మరోవైపు మహిళా సాధికారత అంటూ చంద్రబాబు వల్లమాలిన ప్రేమ నటిస్తున్నారని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. మహిళలను రక్షించడంలో ఘోరంగా విఫలమైన చేతకాని ప్రభుత్వాన్ని నడుపుతున్న చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని మహిళలకు రాఖీ శుభాకాంక్షలు చెబుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో సూదిగాళ్ల పాలన నడుస్తుందని విమర్శించారు. చంద్రబాబు పాలనలో మహిళలు అర్ధరాత్రి కాదు, పట్టపగలు కూడా నడవలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాలకేయుల ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయని ఆమె ధ్వజమెత్తారు. ఫిలిం షూటింగ్లో బైక్ పై నుంచి కింద పడిన మంచు విష్ణు క్రమంగా కోలుకుంటున్నారు. తాను చేసిన చిన్న పొరపాటు వల్లే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ఈ ప్రమాదం వలన చాలా మంది బాధపడ్డారని ఆయన తెలిపారు. ఫిలిం షూటింగ్లో బైక్ పై నుంచి పడి గాయాలైన మంచు విష్ణు క్రమంగా కోలుకుంటున్నట్టు వెల్లడించాడు. ప్రమాదానికి గురైన తర్వాత తనకు చాలా మంది ఫోన్లు చేశారని, తాను చేసిన ఓ చిన్న పొరపాటు వల్ల అందరికీ బాధ కలిగించానని అన్నాడు. ఆ రోజు అసలేం జరిగిందన్న విషయమై తమ వద్దనున్న వీడియో ఫుటేజ్ని 2 రోజుల్లో విడుదల చేస్తానన్నాడు. ఇప్పుడు అందరి ముందు మాట్లాడుతున్నానంటే అది దేవుడిచ్చిన వరమేనని చెప్పుకొచ్చాడు మంచు విష్ణు. ఒక వారం రోజుల ముందు నాకు మలేషియాలో ఆచార్య అమెరికా యాత్ర యాక్షన్ సీక్వెన్స్ లో ఒక యాక్సిడెంట్ జరిగింది. చాలా మంది తెలుసు, ఎంతో మంది నాకు ఫోన్లు చేశారు. కన్సర్న్ గా అమ్మకి, నాన్నకి, అందరికి మాట్లాడుతున్నారు. దాని గురించి చెప్పక ముందు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అమ్మకి, నాన్నకి, వినీకి, అక్కకి, తమ్ముడికి, వీళ్ళందరికీ సారీ చెప్పాలి. ఎందుకంటే నేను తీసుకొని ఒక చిన్న ప్రికాషన్ వల్ల వీళ్ళందరూ చాలా బాధపడాల్సి వచ్చింది. వాళ్ళతో సహా ఎంతో మంది నా స్నేహితులు, నా శ్రేయోభిలాషులు, మా అభిమానులు, వీళ్ళందరూ ఎంతో కన్సర్న్ గా బాధపడారు. వాళ్ళందరికీ క్షమాపణ కోరుతున్నాను. మీకు 2-3 రోజుల్లో ఆ వీడియో రిలీజ్ చేయబోతుంది. అప్పుడు మీకు తెలుస్తుంది నా తప్పు మేజర్గా అసలు ఏమీ లేదు, అసలు లేదు. అసలు అందరూ ఎగటాలు చేస్తుంటారు. నేను తీసుకున్న ప్రికాషన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ లో రిస్క్లు ఉంటాయి, కానీ మేజర్ 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 ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటాను. ఈ రోజు మీ అందరి ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే అది కేవలం దేవుడు ఇచ్చిన వరం. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ మా అమ్మ నాన్న బ్లెస్సింగ్స్. వాళ్ళ వల్ల ఈ రోజు నేను మేజర్ దెబ్బలు లేకుండా ఈరోజు చాలా మంది అడుగుతూ ఉన్నారు. చాలా మంది సోషల్ మీడియాలో దాన్ని ఫోన్ చేసి కానీ ఎలా ఉంది ఏంటని. ఐఎమ్
ఫైన్. మోకాలకి దెబ్బ తగిలింది, నో ఫ్రాక్చర్. ఫోర్ ఆర్మ్ కి, చేతికి, కుడి చేతికి, భుజం ఇవన్నీ రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగి పడితే రాసుకున్నట్టు బాగా డీప్ గా రాసుకున్నాను. షోల్డర్ డిస్లొకేట్ అయింది. సర్జరీ అవసరం లేదా వీ డోంట్ నో, మేబీ ఇంకొక 3-4 days లో చెప్తారు. బట్ ఐఎమ్ అవుట్ ఆఫ్ యాక్షన్ ఫర్ లాస్ట్ 15 సంవత్సరాలుగా నేను ఒక స్టంట్ మ్యాన్ గా ట్రైన్ అయిన ఒకే ఒక కారణం వల్ల నాకు తప్పు దెబ్బతో పెట్టుకొచ్చాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరు నాకు పేర్లతో అందరూ చేశారు, పెద్దవాళ్ళు చేశారు, మా యాక్టర్స్, మా ఫ్రెండ్స్ అందరూ చేశారు. నితిన్ కళ్యాణ్ రామ్ అయితే తిడుతూ SMS పెట్టారు, ఇంకా రిస్క్ ఎందుకు చేసుకుంటూ పిల్లలు ఉన్నారు అది. థ్యాంక్ యూ ఫర్ యర్ లవ్ అండ్ కన్సర్న్. ఐఎమ్ డూయింగ్ గ్రేట్ అండ్ ఎల్లప్పుడూ మీ ఆశీస్సులు నాకు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలు. నగరంలో ఎన్నడూ లేని విధంగా ఉన్న మంచినీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, తాగునీటి ఎద్దడిపై అధికారులను అడిగితే ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారని, తాగునీటి సమస్యలపై దృష్టి సారించాలని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ని కోరారు. నెల్లూరు జిల్లా తడమండలంలోని అక్కంపేట దగ్గర NH5 రోడ్డుపై ఆగి ఉన్న లారీని మరో లారీ వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలతో లారీ డ్రైవర్ బయటపడ్డాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి i5 TV న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.